ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు. గెలిచిన ఆయన్నే ఏదో నేను చాలా వీరుడిని బలాఢ్యుడిని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు. ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు. ఒక ఫ్యాన్సీ అయిపోయింది, ఫ్యాన్సీ. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయి. ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కును చేర్చుకుంటాడు, వాళ్ళకి పదవులు ఇస్తాడు. వీళ్ళకొక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి. ఈ బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయనేటువంటి ఒక ఒప్పందం ఉంది. కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజులు క్యాబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి. కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మరలా చెప్తున్నాం, తప్పనిసరిగా నిన్న మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల అందరి ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం చేసినందుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇతర నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతాంగానికి అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ యూరియా పంపిణీలో కానీ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో కానీ నిన్నటితో మా పోరాటం ఆగదు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు అన్ని విధాల అండగా నిలబడి రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలైనటువంటి చర్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.